ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక క్షణం తీరిక లేకుండా పాలనా వ్యవహారాల్లో బిజీగా ఉన్న సీఎం చంద్రబాబు నాయుడు తనపై అంతులేని అభిమానాన్ని కనబరించిన సాధారణ కార్యకర్తలను పిలిపించుకొని మాట్లాడిన ఆసక్తికర సన్నివేశం సచివాలయంలో చోటు చేసుకుంది. ప్రతిపక్షంలో ఉండగా తాను పర్యటనలకు వెళ్లినప్పుడు నిత్యం తనను అనుసరించి అభిమానాన్ని చూపించిన కార్యకర్తలను గుర్తుపెట్టుకుని మరీ పిలిపించుకొని వారితో మాట్లాడారు. దీనికి సంబంధించి దెందులూరుకు చెందిన దుర్గాదేవి ఆనందానికి అవధుల్లేవు. తన చిరకాల స్వప్నం తమ అభిమాన నాయకుడిని కలుసుకోవడం ఎంతో సంతోషంగా ఉందంటున్న దుర్గతో మా ప్రతినిధి చైతన్య ఫేస్ టు ఫేస్. టీడీపీ సామాన్య కార్యకర్తగా ఉండి నిన్న చంద్రబాబు నాయుడు గారు పిలిపించి తనని అభినందించడం, తనని గుర్తించడం ఎంతో సంతోషంగా భావిస్తుంది దుర్గ. దెందులూరు నియోజకవర్గానికి చెందిన దుర్గాని అతి సామాన్య కార్యకర్తగా తన చంద్రబాబు నాయుడు గారు పిలవటం తన కలగా నెరవేరిందని చెప్పుకోవచ్చు. అయితే మనతో పాటు దుర్గా ఉంది. దుర్గాని అడిగి తెలుసుకుందాం. నిన్న సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని పిలిపించి మీతో మాట్లాడడం జరిగింది. మీరు ఎలా ఫీల్ అవుతుంది? చాలా సంతోషంగా ఉంది. ముందు ముఖ్యంగా చెప్పాలంటే మా చింతమనేని ప్రభాకర్ గారు మా అన్నకన్నా ఎక్కువ అసలు మాకు సార్ గారు అంత అలాగా మాకు ప్రతిదీ కూడాను ఏ కష్టం వచ్చినా సరే మా ఎన్నంటే ఉండి మాకు ప్రతిదీ కూడాను మమ్మల్ని చూసుకుంటా కూడాను ఆయన పార్టీ ప్రోగ్రాలు పాల్గొంటా కూడా మేము ఎక్కడికి వెళ్ళినా కూడాను మా అంటే ఉండి మమ్మల్ని నడిపించి ఈ రోజు నాడు చంద్రబాబు నాయుడు గారు అసలు మాకు ఒక గుర్తింపు ఇచ్చారంటే చాలా చాలా సంతోషంగా ఉంది. మేము నమ్మలేకపోతున్నాము. తెలుగుదేశం పార్టీలో ఒక సామాన్యమైన కార్యకర్తను అయ్యి ఉండి ఎంత గుర్తింపు వచ్చిందంటే అది కేవలం ఇదంతా కూడా మా దెందులూరు నియోజకవర్గ ప్రజలకి, తెలుగుదేశం కార్యకర్తల కుటుంబ సభ్యులు అందరికీ కూడాను నేను కష్టసుఖాలు తెలుసుకొని నాకు నీకేం కావాలమ్మా నీకు అని చెప్పి నన్ను అడిగి నా ఒక మంచి చెడ్లు కనుక్కున్నందుకు నాకు చాలా సంతోషం అనిపించింది. ఒక కార్యకర్తకి ఎంత గుర్తింపు ఉంటుందని నేను అసలు అనుకోలేదు. అసలు గుర్తింపు అంటే అసలు తెలుగుదేశం పార్టీలోనే గుర్తింపు కార్యకర్తకి. అసలు నాకు చాలా సంతోషంగా ఉంది. ఒక సామాన్యమైన కార్యకర్తను అయి ఉండి నేను మా దెందులూరు మా చింతమనేని ప్రభాకర్ గారిని చూసి కూడా మేము చాలా నేర్చుకున్నాము. అసలు మా సార్ గారు కూడా మాకు చింతమనేని ప్రభాకర్ గారు కూడా ప్రతి ప్రోగ్రాం కూడా మాకు మేము అలాగే చేస్తాము. అలాగే మీ ఇల్లు ఎక్కడండి? మీరు ఎక్కడ నివసిస్తూ ఉంటారు? మీ కుటుంబ నేపథ్యం అంటే మీరు ఏం చేస్తూ ఉంటారు? మాది దెందులూరు నియోజకవర్గం బీసింగవరం గ్రామం విలేజ్ మాది. నేను చిన్న జాబ్ చేసుకుంటాను. చంద్రబాబు నాయుడు గారు మీరు ఎక్కడ మీటింగ్ పెట్టినా ఇతర జిల్లాలు కూడా మీరు వెళ్ళిపోతూ ఉంటారంట బండి మీద. అది సాక్షాత్తు ఆయనే అన్నారు. ఎక్కడెక్కడికి వెళ్ళారు? ఏ మీటింగ్లకి వెళ్ళారు మీరు? బాబు గారు మీటింగ్ ఎక్కడ పెట్టినా కూడాను అది బాబు గారు ఇది ఏంటంటే రాష్ట్రం కొంచెం బాబు గారి వల్లే అభివృద్ధి చెందిద్ది. బాబు గారు ఏ ప్రోగ్రాం పెట్టినా కూడాను మేము కంపల్సరీగా కొంచెం మాకు వీలైనంత వరకు మేము వెళ్ళి మేము మా పార్టీ కోసం పనిచేస్తాం. సాక్షాత్తు బాబు గారు అంటున్నారు ఆయన కాన్వాయ్తో పాటు మీరు ఎక్కడికైనా 2 వీలర్లో వెళ్తారంట కదా, ఇది ఆయన ఎలా గ్రహించారు మిమ్మల్ని? నేను బండి మీదే వెళ్తానండి. ఎంత దూరమైనా సరే ఏది బండి మీదే వెళ్తాను. నేను నాకు బండి ఉంది. ఇంకా బండి మీదే ఎంత దూరమైనా నేను బాబు గారు ప్రోగ్రాం అంటే చాలు ఇంకా నేను బాబు గారి కోసం ఎంత దూరమైనా వెళ్తాను. ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు మీరు టీడీపీలో? ఒక 15 సంవత్సరాల పైన. నాకు ఇప్పుడు 3 ఓట్లు వేసాను. 3 ఓట్ల కాడి నుండి కూడా నేను చంద్రబాబు నాయుడు గారు అంటేనే నాకు అభిమానం. మీకు చంద్రబాబు గారి దగ్గరికి రమ్మని చెప్పి ఎవరు ఫోన్ చేశారు? మీరు ఎలా వెళ్ళారు అక్కడికి? నాకు చంద్రబాబు నాయుడు గారు మనుషులు ఫోన్ చేసి రమ్మంటం జరిగింది. నేను అప్పుడు వెంటనే అనుకోకుండా నేను కూడా వెళ్ళాను. ఏమన్నారు మీతో బాబు గారు? ఏమన్నా హామీ ఇచ్చారా మీకు? బాబు గారు అయితే మాకు కార్యకర్తలుగా అసలు చాలా గౌరవం ఇచ్చి, చాలా ఇంపార్టెంట్ ఇచ్చి, చాలా అసలు వెలకట్టలేము ఆ అభిమానానికి. సార్ గారికి ఇచ్చిన గౌరవం అసలు. బాబు గారు ఏమో మా కష్ట సుఖాలు మా ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నాయా అని కనుక్కున్నారు. మాకు పిల్లలకి చదువులకి కానీ దేనికి కూడాను మేము చేస్తామని చెప్పేసి మాకు భరోసా ఇచ్చారు. అసలు ఇంకొకటి ఏంటంటే అసలు ఒక సామాన్యమైన దెందులూరు నియోజకవర్గం నుండి ఒక కార్యకర్తగా నన్ను గుర్తింపిచ్చి ఇక్కడ మా చింతమనేని గారు ప్రోత్సాహంతో నేను అంత లెక్క వెళ్ళానంటే ఈ మా చింతమనేని గారికి కూడా చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను నేను. ఎలా ఫీల్ అవుతున్నారు? నిన్న చంద్రబాబు గారి దగ్గరికి వెళ్ళి వచ్చిన దగ్గర నుంచి కూడా మీరు విపరీతంగా ఫోన్లో మాట్లాడటం, అందరూ కూడా మిమ్మల్ని అభినందిస్తున్నారు. ఎలా ఫీల్ అవుతున్నారు? చాలామంది లీడర్స్ కార్యకర్తలు నాకు చాలామంది ఫోన్ చేస్తున్నారండి. వాళ్ళందరికీ కూడాను నా తోటి కార్యకర్తలకి లీడర్స్కే నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా నేను నిజంగా అనకూడదు కానీ తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ కూడాను నేను చాలా చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.
ఎందుకంటే ఈ రోజు నాడు బాబు గారు నన్ను ఎంత గుర్తింపించి నాకు కార్యకర్తని ఎంత మోటివేషన్ చేసి గుర్తుంచుకొని పిలిపించుకున్నారంటే ఇప్పుడు నిన్న చూశాను నేను బాబు గారికి క్షణం తీరికలేదు. అసలు ఎంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు, ఎంతమంది ఎంప్లాయీస్, ఎంతోమంది బిజీ షెడ్యూల్ ఉండి కూడా మమ్మల్ని పిలిపించుకొని మాట్లాడారంటే నాకు అసలు చూస్తుంటే చాలా ఆనందం వేసింది. అయితే మొత్తం మీద చూసుకుంటే సామాన్య కార్యకర్తగా దెందులూరు నియోజకవర్గం నుండి చిన్న ఉద్యోగం చేసుకునే మహిళ తాను ఏ జిల్లా పడితే ఆ జిల్లా తన బండి మీదే 2 వీలర్ మీద కాన్వాయ్తో పాటు ఫాలో అవుతుందని చెప్తున్నారు. అయితే ఈ మహిళకి ఇక్కడ చంద్రబాబును కలవటం అవధుల్లేని ఆనందం అయితే ఇక్కడ కనిపించే పరిస్థితి అయితే కనపడుతుంది. మొత్తం మీద చంద్రబాబు తన కుటుంబ నేపథ్యం కానివ్వండి, తన ఉద్యోగ పరిస్థితులు, కుటుంబ బాగోగులు అన్నీ కూడా ఆయన వాకప్ చేసిన పరిస్థితి అయితే కనపడుతుంది. కెమెరా పర్సన్ రమణతో చైతన్య, మెగా 9 టీవీ, ఏలూరు నుండి.